దేవుడి అవకాశం ఇచ్చినందుకు మరి దేవుడికి వేలాది వేల కొట్టాలి స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాకు ఒక చిన్న పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. మేము ముగ్గురము, మా అమ్మ కరుణమ్మ, మా నాన్న విజయ, మేము ముగ్గురం సంతానము. పెద్ద తమ్ముడు ఆనంద మందిరంలో సేవకుడు, చిన్న తమ్ముడు మందిరం నడిచేయను. నేను పెద్దదాన్ని. ఇద్దరు తమ్ముళ్ళు మా అమ్మ నాన్న ప్రార్థన వల్ల మరి దేవుడి ప్రణాళిక వల్ల ఇద్దరు తమ్ముళ్ళు సేవకులుగా ఉన్నారు. నేను కూడా సహాయంగా చిన్న పరిచయం చేసుకుంటూ ఉంటున్నాను. కానీ దేవుడు నన్ను ప్రేమించి ఈరోజు ఈ సమయాన్ని ఇచ్చినాడు. ముఖ్యంగా తమ్ముడు సోఫియా తమ్ముడు వాళ్ళిద్దరు వదిన మీరు ఇలా మా సంఘంలో మెసేజ్ ఇవ్వాలి అని అంటే నేను ఎప్పుడు ఇవ్వలేదు, మరి ఎప్పుడు నిన్ను సంఘంలో వాడబడలేదు అని చెప్పినాను. కానీ సేవకుడు చెప్పినాడు కదా, మరి దేవుడి ప్రణాళిక ఏమై ఉంటుందో సేవకుడి మాట విలువ ఇవ్వాలి అని నేను ఇంకా మరి మాట మాట్లాడలేదు. సరే అని అన్నాను. కానీ నేను ఎక్కడైతే ఎక్కడో వాడబడలేదు. దేవుడి ప్రణాళిక మరి ఈరోజు మీ మధ్యలో వాడబడాలని ఉన్నది. అందుకు దేవుడు నన్ను ఇక్కడ తీసుకుని వచ్చినాడు. మరి నాకు ఇచ్చిన ఈ సమయం బట్టి కూడా మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. యేసు శిష్యుల పాదాలు కడుగుట అనే అంశము నాకు ఇచ్చినారు. మరి దాని కొరకు కూడా నేను ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. ఏ పరలోకమున్న గొప్ప తండ్రి, మా కొండలుగా, మహారాజా, మా శక్తి మండల, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభా. నేను ఎన్నడూ తండ్రి ఈ విధంగా నిలబడి చెప్పలేదు, కానీ ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు. అందుకని స్తోత్రాలు ప్రభా. ఆ గొప్ప దేవా, నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి. మహిమానులా నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభా. ఇక్కడ నేను మాట్లాడితే ఎవరి జీవితాలలో కార్యాలు చదవవు, కానీ ప్రభా నువ్వు మాట్లాడండి ప్రభా. నా నోటికి కూరగా ఉండండి ప్రభా. నా నోటి ద్వారా నీ మాటలను వెదజల్లండి ప్రభా. ఎవరికి కావలసినటువంటి మాటలు వచ్చి దయచేయండి ప్రభా. నన్ను బట్టి దానిగా చేయండి. నాలో ఉపయోగపడి మాట్లాడాలని నా ప్రభావ యేసు క్రీస్తునామమున ఒక వినయంగా వేడుకుంటున్నాను. ముఖ్యంగా యేసు శిష్యుల పాదాలు కడుగుట అనే అంశంలో యేసు ప్రభు తను ఎంతో గొప్ప దేవుడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అంత మహా గొప్ప దేవుడు ఈ లోకంలోకి వచ్చి ఆయన మానవుడిగా జన్మించి ఆయన సిలువలో మన కొరకు పాపం ఎరగని వాడు పాపానికి శాపగ్రహిగా అయ్యి ఆయన సిలువలో మరణించి మన కొరకు తిరిగి లేచిన దేవుడు. అంత గొప్ప దేవుడు ఆయన తన శిష్యుల పాదాలను కడగడానికి సిద్ధపడినాడు. నిజంగా ఆయన ఎంతో గొప్ప దేవుడు. సృష్టిని మాటలుగా సృజించిన గొప్ప దేవుడు. ఆయనను వర్ణించడానికి మన నోరు చాలదు. అంత గొప్ప దేవుడు. అంత మాదిరికరమైన జీవితాన్ని మన జీవితంలో దేవుడు మనకు మాదిరికరంగా చూపించినాడు. శిష్యులు అంతం వరకు ప్రేమించాలని ప్రేమిస్తున్నాడని ఆయన రుజువుగా తన ప్రేమను ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. నిజంగా తన ప్రేమను ఎవ్వరూ ప్రేమించలేని ప్రేమ. నిజంగా మన తల్లిదండ్రులు కూడా మనల్ని ప్రేమించలేరు, మన కన్న బిడ్డలు కూడా మనల్ని ప్రేమించలేరు. అంత ప్రేమను ఆయన మన పట్ల చూపుతున్నాడు. నిజంగా ఆయన ప్రేమ రుచి చూసిన వాళ్ళకి తెలుసు, కానీ ఆయన ప్రేమ అంటే నిజంగా ఆయన ప్రేమ అంత గొప్పది కాబట్టి ప్రాణాలను సహితము, ఎంతో మంది సేవకులు ప్రాణాలను సహితము ఆయన పరంగా పెట్టినారు. మన పిల్లల కొరకు మనం ప్రాణం పెట్టలేము, మన భర్త కొరకు మనం ప్రాణం పెట్టలేము, కానీ ఎంతో మంది సేవకులు ప్రభుని యేసుక్రీస్తు కొరకు తన ప్రాణాలను ఘనంగా పెట్టినారు. చావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంత ప్రేమ దేవుడు అంటే రుచి చూసిన వారికి ఆయన ప్రేమ గురించి అర్థమవుతుంది. నిజంగా మన జీవితంలో ఆయన ఎంతో మాదిరికరమైన జీవితం జీవించినాడు. అదే విధంగా ఆయన తగ్గింపు స్వభావం కూడా మార్పు 10:45 ఉన్నది. అనేకులకు ప్రతిగా ఆయన ప్రాణమును క్రయధనంగా పెట్టుటకు వచ్చినాడు. అనేకులకు ప్రతిగా ఆయన ప్రాణమును, ఆయనకు అనేక పరిచయాలు ఉన్నాయి. అద్భుతాలు చేసేవాళ్ళను అద్భుతాలు చేస్తున్నాడు. ఆ పేదలను ఆదరిస్తున్నాడు. అనేకమైనటువంటి కృపావరాల చేత చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడు. అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు. అయినా ఆయన తన ప్రాణమును సహితము మన కొరకు తగ్గించుకొని ఆ లోకం నుంచి ఈ లోకంలోకి వచ్చి ఏ పాపమైనది వాడు దేవుడు అయినా మన కొరకు పాపము మనం అనుభవిస్తూ నరకానికి ఎవ్వరూ వెళ్ళకూడదని ఆయన మన కొరకు
ఆ సిలువలో దేవుడు బలియాగమైనాడు. ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు. ఆయన శిష్యుల పాదాలు కలిగినాడంటే మనము ఎవరైనా మనకు వేరే వాళ్ళ పాదాలను కడగడానికి మనం ఇష్టపడతామా? కనీసం ఒక్కొక్కసారి దుమ్మెక్కువ ఉంటే మన పాదాలను మనం కడుక్కోవడానికి కూడా ఇష్టపడము. కానీ అలాంటి దేవుడు, ఆ మహిమోన్నతుడు, అంత గొప్ప దేవుడు తాను తగ్గించుకొని శిష్యులకు మాదిరికరంగా ఉండడానికి, అదేవిధంగా మనకు కూడా మాదిరికరంగా ఉండడానికి, ఆయన ఏ పని చేసినా కూడా మాదిరికరంగానే జీవించినాడు, తగ్గించుకునే జీవించినాడు. ఆయన మాటల చేత కాదు, కానీ ఆయన తన చేతల చేత, తన పరిచర్యలో అన్ని విధాలలో తన చేతల చేత ఎలా మనం బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనేది ఆయన మన జీవితానికి ముందుగానే అన్ని తెలియజేసినాడు. ఆయన మాట చెప్పి ప్రేమించాలని చెప్పి ప్రేమించకుండా ఉండలేదు, తగ్గించుకోవాలని చెప్పి ఆయన తగ్గించుకోకుండా ఉండలేదు, మాదిరికరంగా ఉండాలని చెప్తూ కూడా ఆయన మాదిరికరంగా ఉండలేదు. ప్రతిదీ ఆయన తన చర్యలలో, తన క్రియలలో చూపించినాడు. మనం కూడా అనేకులను ప్రేమిస్తున్నాము అనుకుంటున్నాం, కానీ ఎవరిని మనము ప్రేమించలేకపోతున్నాము, మనస్ఫూర్తిగా ప్రేమించలేకపోతున్నాము. నిజంగా మనం ప్రేమించాలి. ఆయన ప్రేమలో గొప్పతనం ఉంది, ఆయన ప్రేమలో త్యాగం ఉంది, ఆయన ప్రేమలో ఎంతో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. నిజంగా అంత గొప్ప దేవుడు మనకు దేవుడు అయినందుకు, తండ్రి అయినందుకు నిజంగా మనం ధన్యులము. అదేవిధంగా ఆయన శిష్యులు మార్కు 10:43 కూడా శిష్యులు కూడా తమను తాము తగ్గించుకొని తన సహోదరులకు పరిచారం చేయాలని. అంటే శిష్యులలో కొంతమంది నేను తక్కువ అని అనుకుంటుంటారు. అలాంటి సమయంలో కూడా శిష్యుల మధ్యలో కూడా సరైనటువంటి సమాధానం లేని సమయంలో కూడా వాళ్ళు కూడా తగ్గించుకోవాలని దేవుడు ప్రేమ, తగ్గింపు, మాదిరికరము ఇలాంటివి లక్షణాలు మన జీవితంలో కూడా ఉండాలని దేవుడు మాదిరికరమైన జీవితాన్ని జీవించినాడు. అదేవిధంగా ప్రేమ అనే విషయంలో అయితే ఇజ్రాయేలు చిన్నది తన కుటుంబానికి తనకు శత్రువైన నయమానును ప్రేమించి తనకున్న కుష్ఠరోగాన్ని బాగుపరచాలని, ఎక్కడికి పోతే ఆయన బాగుపడతాడు అని తన ప్రేమను వ్యక్తపరిచింది. నా యజమానుడైన నయమాను పలానా చోటికి పోతే ఆయన బాగుపడతాడు అని ఎంత శత్రువైనా కూడా ఆ ఇజ్రాయేలు చిన్నది ఏమని కోరుకుంటుంది? ఆయన బాగుపడాలని కోరుకుంటుంది. నిజమైన రక్షణ, నిజమైనది ఉంటే, నిజమైన విశ్వాసాలకు ఖచ్చితంగా దేవుడు ప్రేమను కనపరుస్తాడు. ఆయన ప్రేమను కనపరిచినాడు కాబట్టి మనము కూడా మన జీవితంలో అనేకుల మధ్యలో మన ప్రేమను వ్యక్తపరచాలా. మన ప్రేమను వ్యక్తపరచడం వల్ల అనేకులను మనం కూడా ఆయన వద్దకు తీసుకురావడానికి కూడా అవకాశం ఉంది. దేని వల్ల కానీ మనల్ని ఎదుటి వాళ్ళని మనం ఆకర్షించలేము, కానీ కేవలము మన మాదిరికరమైన ప్రేమను, మన మాదిరికరమైన మాటలు, మన ప్రేమ కలిగిన మాటలు చెప్పడం వల్ల కూడా ఎదుటి వాళ్ళని మనము దేవుడి సన్నిధికి తీసుకురావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి జీవించాలి. తగ్గింపు స్వభావము, అందరూ నీకు ఎక్కువ, తగ్గింపు స్వభావం అంటే మన కుటుంబాలలో కూడా చూస్తున్నాము. మన పిల్లలు కూడా ఒకరి పట్ల ఒకరు తగ్గించుకోవడానికి ఇష్టపడరు, కానీ మనం కూడా కొన్ని విషయాలలో తగ్గించుకోవడానికి ఇష్టపడరు. కానీ ఆ పరమ దేవుడు, ఆ మహిమాన్వితుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు తగ్గించుకొని ఈ లోకమునకు వచ్చినాడు. నిజంగా తగ్గింపులో చాలా గొప్పతనం ఉంది. ఆయన తగ్గింపు స్వభావం మనలో చూపించినాడు. కాబట్టి మనము కూడా కొన్ని విషయాలలో తగ్గింపు స్వభావం చూపిస్తే అనేకులను కూడా మనము యేసయ్యకు ఆకర్షించబడడానికి మనము కూడా ఒక మాదిరికరంగా ఉన్న వాళ్ళము అయి ఉన్నాము. అదేవిధంగా యెహోషువ అమాలేకీయులతో జరిగిన యుద్ధంలో సైన్యాధిపతిగా ఉండి ఇశ్రాయేలులకు విజయం కలిగినప్పుడు, ఆయన మోషే మీద విజయం కలిగినప్పుడు తను తాను హెచ్చించుకోలేదు. మోషే మీద నేను నిజంగా నా ద్వారా విజయం వచ్చింది, ఇప్పుడు నేను కూడా మోషే లాంటి వాడిని, అంతటి వాడిని అని తాను ఎక్కడ కానీ హెచ్చించుకోలేదు. ఆయన మోషేకు ఎంతగానో విధేయుడిగా ఉన్నాడు, పరిచారకుడుగా ఉన్నాడు. ఆయన చనిపోయేంత వరకు, అంటే మోషే చనిపోయేంత వరకు ఆయన పరిచారకుడుగానే ఉండి మోషేను పరిచర్య చేస్తూనే ఉన్నాడు. కాబట్టి యెహోషువ అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన అంతగా కనపరిచినాడు. మోషే చనిపోయినప్పుడు దేవుడు మరలా యెహోషువను మోషేకు బదులుగా ఆయన రాజుగా నియమించినాడు. అంతగానో దేవుడు యెహోషువ తగ్గించుకోవడం
ఆయన కొన్ని పనులను వదిలిపెట్టి ఆ పనులను సైతం తన ప్రతి ఒక్క పనిని పౌలు గారు ప్రతి ఒక్క పనిని చేసినాడు. చాలా ఆయన చాలా సువార్త చేసినాడు, చావడానికి సిద్ధపడినాడు, చెరసాలని వెళ్ళినాడు. నిజంగా ఆయన రాసిన గ్రంథాలు మన బైబిల్లో చాలా ఉన్నాయి. నిజంగా ఆయన అంతగానో దేవుడికి వ్యతిరేకంగా ఉన్నా కూడా ఆయన రక్షింపబడిన తర్వాత, ఆయన దేవుడు దర్శించిన తర్వాత ఆయన మాదిరికరమైన జీవితం కానీ, ఆయన తగ్గించుకున్న జీవితం కానీ, ఆయన ప్రేమ గల జీవితం వల్ల కూడా అనేకులను పౌలు గారు దేవుడి వైపుకు ఆకర్షించినారు. నిజంగా చాలా పౌలు గారు దేవుడు ఎంతగానో మారినాడంటే ఆయన చాలా మారాడు. చావైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని అంతగా తీర్మానం చేసుకొని ఈ లోకంలో బ్రతికినాడు. దేవుడి కొరకే ఆయన మరణించినాడు. నిజంగా మనం కూడా మన జీవితాలలో ప్రేమ, తగ్గింపు, మాదిరికరమైన జీవితము మనలో నిజంగా కొన్ని సమయాలలో మనం చూపించలేము, కొన్ని సందర్భాలలో అది మనం బయలుపరచలేము. నిజంగా ఇప్పటి కాలంలో నిజంగా అది చాలా అవసరము. ప్రేమ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు దేవుడు. ప్రేమ ముఖ్యమైనది. ప్రేమలో ప్రేమించలేకపోతే మనము దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. ప్రేమ లేనివాడు నావాడు కాదు అన్నప్పుడు మనం దేవుని వాళ్ళం ఎట్లయితాము? దేవునికి మనము అయిష్టంగా అవుతాం కానీ ఇష్టమైన వారం కావు. నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు దేవుడు. మాదిరికరమైన జీవితాన్ని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు, మాదిరికరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి మనము ఇప్పుడు ఉన్న కాలంలో ప్రేమ, సమాధానము అనేది కానీ, తగ్గింపు అనేది కానీ, మాదిరికరమైన జీవితం అనేది కానీ ఎవరిలో లేదు. ఇది ఎందుకంటే అన్ని దినాలలో ఉంటున్నాం కాబట్టి సాతాను రాజ్యము, సాతాను తన లోకమంతా సంచరిస్తూ ప్రేమ, తగ్గింపు, మాదిరికరమైన జీవితము అనేది లేకుండా, మనుషులు లేకుండా చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ప్రేమ సంపాదించుకోవాలంటే అది మనం అనుకుంటే కాదు, కానీ మనము ప్రతి వేగుజామున లేచి దేవుడి దగ్గర మొదలుపెట్టుకోవాలా. దేవా, నాకు ప్రేమ దయచేయి, తగ్గింపు స్వభావాన్ని దయచేయి, మాదిరికరమైన జీవితాన్ని దయచేయి. అయ్యా, నా వల్ల మీ ఎవరైనా కానీ మీ సన్నిధికి రాలేక ఆటంకంగా ఉన్నారేమో అని మనం కూడా మనకు ఒకసారి ప్రశ్నించుకోవాలా. అనేక విషయాల్లో నేను పెద్దగా ఉండాలి, నేను అట్లుండాలి, ఇట్లుండాలి అని అనుకుంటారు, కానీ నిజంగా తగ్గింపు స్వభావంలో చాలా మాదిరి. ఎందుకంటే ఎవరైతే తగ్గించుకుంటాడో, ఎవరైతే పరిచాకులుగా ఉంటారో, తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడని దేవుడు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన వాడు మాట తప్పడు. ఎవరైతే తన జీవితంలో తగ్గించుకుంటాడో, ఎవరైతే తన జీవితంలో ప్రేమ కలిగి ఉంటాడో ఖచ్చితంగా దేవుడు వాళ్ళని గణపరుస్తాడు. ఆయన సంఘంలో గణపరుస్తాడు, ఆయన ఇక్కడ మన ఉద్యోగాలు చేసే చోట గణపరుస్తాడు, ప్రజల మధ్య కూడా వాళ్ళని గణపరుస్తాడు. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడు. మనము ఆ ప్రేమ, తగ్గింపు రావాలంటే, మాదిరికరమైన జీవితం రావాలంటే మనం కన్నీటితో యేసయ్య పాదాలను కడగాల. ఖచ్చితంగా కన్నీటి కారిస్తే తప్ప మనలో తగ్గింపు స్వభావం రాదు, మనలో ప్రేమ రాదు, మనలో మాదిరికరమైన జీవితం రాదు. ఖచ్చితంగా మనము ఆయన పాదాలు కడిగి, కన్నీటితో కడిగి, ప్రాధేయపడి మనం బ్రతిమాలితే తప్ప ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఈ మూడు ఖచ్చితంగా మనం మన జీవితం అనుమతించుకొని ఖచ్చితంగా ఇది చేసి చూస్తే ఖచ్చితంగా మనకు రిజల్ట్ అనేది వస్తుంది. నిజంగా ప్రతి ఒక్కరికి ఒక చిన్న మనవి చేస్తున్నాను. మనం ఇప్పుడు అన్ని దినాల్లో ఉంటున్నాము, భయంకరమైన దినాలలో ఉంటున్నాము. పిల్లలు కానీ మన పిల్లలు మన మాట వినని దినాలలో ఉంటున్నాము. అయ్యో, ఈ పిల్లలు నాకెందుకు పుట్టారా అని అనిపించుకునే దినాలలో ఉంటున్నాము. అలాంటి స్వభావం పిల్లల మధ్యలో సాతాను ప్రేరేపిస్తున్నాడు. పిల్లల తప్పు కాదు, కానీ సాతాను ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి మన పిల్లల కోసం కూడా మనము వేగుగానే కన్నీరు కార్చాలా. ఆడవాళ్ళైతే మనం భర్తల కోసం, పిల్లల కోసం కన్నీరు కార్చాలా. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు వస్తే దేవుడు రాకడలో ఎత్తబడకపోతే మన పిల్లలు ఎంత భయంకరము, ఆ నరకంలో అనుదినం కాలుతూ ఉండాలా. అలాంటి పరిస్థితి మన పిల్లలకు రాకూడదు, మనకు రాకూడదు. మనం సంఘంలో ఉంటున్నాము, పరిచయంలో ఉంటున్నాము, అంతేగాని మేము పరలోకం పోతాము ఖచ్చితంగా అనేది నమ్మకం లేదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి క్రైస్తవులము. ఖచ్చితంగా రక్షణ కూడా కరెక్ట్ అయినది కాదా లేదా అనేది కూడా మనకు కరెక్ట్ తెలియదు కొన్ని విషయాలలో. ఊరికే కూడా దేవుని నమ్ముకొని పుట్టుక నుంచి క్రైస్తవం కాబట్టి సంఘానికి వస్తూ వెళ్తూ ఉంటున్నారు. అలాంటి విషయాలలో
మేము పరలోకం ఖచ్చితం మాకే అనే ఆలోచనలో ఉంటున్నాము. కానీ నిజమైన రక్షణ ఏంటి? నాలో నిజమైన రక్షణ ఉందా? నిజమైన పాపక్షమాపణ ఉందా? నాలో నిజమైన ప్రేమ ఉందా? నిజమైన తగ్గింపు స్వభావం ఉందా అని మనం కూడా ఒక్కొక్కరు మనం కూడా పరిశీలించుకోవాలి. నిజంగా మన పిల్లల కొరకు మనం కన్నీరు కాచాలి. పిల్లలకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే మనము తల్లులము తట్టుకోలేము. అయ్యో నా బిడ్డకి ఇలా అయింది, నాకైనా పర్వాలేదు కానీ నా పిల్లకి కాకూడదని మనం కోరుకుంటాము. అలా కోరుకునే పిల్లలు కూడా ఈ పరిస్థితులలో దేవునికి దూరం అయ్యి దేవుని ప్రేమకు దూరం అయ్యి లోకంలో ఉంటున్నారు. అలాంటి వారి కోసం ప్రతి తల్లులు కన్నీరు కార్చాలా. నిజంగా చెప్తున్నాను, దేవుడు ఇచ్చిన మనం అనుదినం కన్నీరు కార్చాలా. దేవుడు కన్నీరు కారిస్తే తప్పకుండా నీ పిల్లలను కానీ నీ భర్తను కానీ నీ కుటుంబాన్నంతా దేవుడు రక్షించుకుంటాడు. మనం ప్రార్థన చేయకపోతే మనకి ఏది దొరకదు. మనం ఊగా వస్తున్నామా పోతున్నామా ఈ లోకంలో ఉంటున్నామా అని ఒక క్రైస్తవుడిగా ఉంటూ సంఘానికి వస్తున్నాం అంటే మనం క్రైస్తవం కాబట్టి సంఘానికి పోవాలా, క్రైస్తవం కాబట్టి మనము పాటలు పాడాలా, క్రైస్తవం కాబట్టి మనము మందిరానికి వెళ్ళాలా, మన పిల్లలు రావాలా అని కోరుకుంటున్నామే. కానీ మన పిల్లలు రక్షణలో ఉన్నారా, మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు అనేది గ్రహించుకొని ప్రతి తల్లులు ప్రతి ఒక్కరు యేసయ్య దగ్గర ప్రతి ఒక్కరు కన్నీళ్లతో ప్రార్థన చేయండి. కన్నీళ్లతో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకు జవాబిస్తాడు. ఎందుకంటే అంత్య దినాల్లో ఉంటున్నాము. యేసయ్య రాకడ రావచ్చు, లేకపోతే మనము ఏ విధంగానైనా మరణించవచ్చు, లేకపోతే ఈ రోజే దేవుడు రావచ్చు. మరి మనం ఎత్తబడలేకపోతే ఎంత భయంకరము, మన పిల్లలు రాకపోతే మనతో పాటు ఎంత భయంకరము. కాబట్టి ఖచ్చితంగా మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు, మన రక్త సంబంధికుల కొరకు ప్రతి ఒక్కరము కన్నీళ్లతో ప్రార్థించాలా. యేసయ్య పాదాలు మనం తడవాలా. అప్పుడైతే దేవుడు ఖచ్చితంగా మన పిల్లలను మన కుటుంబాలను రక్షణలోనికి తీసుకొస్తాడు. అంత గొప్ప రక్షణను దేవుడు మన పిల్లలకి ఇస్తాడు. నిజంగా ప్రార్థించండి ప్రతి ఒక్కరు. దేవుడు మాదిరికరమైన కుటుంబంగా మనం ఉండాలా. మాదిరికరమైన జీవితం మనం జీవించాలా. ఒకరికి మనము ఉద్యోగం చేసే చోట కానీ, మనము ఉండే ప్రదేశాలలో కానీ, మనం ఉండే సంఘంలో కానీ మనకంటూ గుర్తింపు ఉండాలి. గుర్తింపు అంటే ఏంటి? దేవుడు నిజమైన బిడ్డ, నిజమైన యేసయ్య బిడ్డ. నిజంగా ఈమెలో ప్రేమ ఉంది, ఈమెలో తగ్గింపు స్వభావం ఉంది, ఈమెలో మాదిరికరమైన జీవితం ఉంది. ఎందుకంటే లోకంలో వేరే మనం బ్రతకాల. లోకాశలు లోక తలంపులు జీవిస్తే మనకి ఏం ప్రయోజనం లేదు. లోకములకు మనము వేరే బ్రతకాల. వేరే బ్రతికితేనే తప్ప మనము ఆ పరలోకంలోనికి చేరుకోలేము. నిజంగా అంత గొప్ప దేవుడు, అంత గొప్ప మహిమాన్వితుడు తండ్రి తన కుమారుని మనకొనిస్తే మనము మనకొని ఇచ్చి ఆయన మాదిరికరమైన మాటలైతే చెప్పలేదు. మాటలు చెప్పి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి ఆయన వెళ్ళలేదు. ఆయన శిల్వకు వెళ్ళలేదు. ప్రతిదీ మాదిరికరంగా చూపించినాడు. ప్రతి విషయాన్ని ఆయన మాదిరికరంగా మన ముందు ఉంచినాడు. ఇదిగో ఈ విధంగా ఉండాలా, నా పిల్లలు నా మాదిరిగా ఉండాలా, నన్ను పోలి బ్రతకాలా, నన్ను పోలి జీవించాలా, నన్ను పోలి ఈ లోకంలో ఉండాలని ప్రతిదీ ఆయన మనకు మాదిరికరంగా చూపించినాడు. కాబట్టి మనం కూడా ఆయన మాదిరికరమైన జీవితాన్ని జీవించాలా. ప్రతి ఒక్కరు నామకార్థంగా ఇన్ని రోజులు ఉన్నామేమో ప్రతి ఒక్కరు మనము నేను కానీ మీరు కానీ ప్రతి ఒక్కరు పరీక్షించుకోవాలా. ఎందుకంటే ఈ దేవుడు మరి ఈ మాటలు మాట్లాడుతున్నాడో తెలియదు. కానీ నిజమైన రక్షణ నాలో ఉందా, నేను ప్రేమ కలిగి జీవిస్తున్నానా, నేను తగ్గింపు ఉందా, నాలో మాదిరికరమైన జీవితం ఉందా అని మనము పరీక్షించుకోవాలా. నిజంగా మాదిరికరమైన జీవితం, నిజమైన రక్షణ లేకపోతే యేసయ్య బుర్రను ఊదినప్పుడు మనము ఆయన్ని ఎదుర్కోలేము, మనం విడవబడతాము. అలాంటి సమయంలో ఎంత భయంకరమో అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు కదా. మన శత్రువులకు సైతము మనకు రాకూడదు. ఎందుకంటే ఆ నరకంలో భయంకరమైన నరకం, అజ్ఞానాలు పురుగు చావదు. అలాంటి నరకానికి మనము వెళ్తామేమో అని మనం ఖచ్చితంగా మనల్ని మనం పరీక్షించుకోవాలా. అనుదినము మనం చేస్తున్న మన దృష్టిలోపం కానీ, మన ఆలోచనలో కానీ, మన తలపులో కానీ ఏదైనా పాపం చేస్తే అనుక్షణము మనం ఆయన దగ్గర పరీక్షించుకొని, అనుక్షణము ఆయన దగ్గర కనిపెట్టుకొని, ఆయన పాదాల దగ్గర మన ప్రతి పాపములను ఒప్పుకోవాలా అనుక్షణం. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉంటున్నాము. ఈ లోకపు ఆశలు ఒక్కొక్కసారి మన
ప్రతి ఒక్కటి మనము యేసయ్యగా మనము ఒప్పుకొని ప్రతిరోజు ఆయన పాదాలను కడుగుతూ ఉండాలి. ప్రతిరోజు మనము ఏమైతే మన ఆలోచనలో కానీ ఏది తప్పు చేస్తే మనకు దేవుడు ఎప్పుడైతే మనకి బయటపరుస్తాడో ఇది తప్పు, ఇది నువ్వు చేస్తున్నావు అని ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు గడ్డింపును ఖచ్చితంగా కలిగేస్తాడు. ఆ గడ్డింపు కలిగినప్పుడే ఎప్పుడే మనము మోకాలేసి దేవా నేను తప్పు చేసినాను, దేవా నాలో ఇది ఉంది, నాలో మార్పు కలగజేయి, అయ్యా నీ రాబడుకు నన్ను సిద్ధపరచు. ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి, నాన్న నీ రాబడుకు నన్ను సిద్ధపరచు. ఎందుకంటే మనం సిద్ధపడే దినాలలో ఉంటున్నాము. ఇప్పుడు యేసయ్య సిలువకు ఏ విధంగా అయితే మాదిరికరమైన జీవితాన్ని చూపించి ఆయన సిలువకు అప్పచెప్పుకుంటున్నాడో అదే విధంగా మనం కూడా మనకు మాదిరికరమైన అంత్య దినాల్లో మాదిరికరమైన జీవితము జీవించుకొని, ఎందుకంటే మనము కూడా కొన్ని విషయాలలో తండ్రులు మనం కూడా మన పిల్లలకు మాదిరికరంగా ఉండాలి. మన పిల్లలకు మాట చెప్పు, అట్లా ఉండి ఇట్లా ఉండు, నువ్వు అలా ఉండాలా ఇలా ఉండాలా అని చెప్పి మనము మన వేలో అంటే మన దాంట్లో మనం వెళ్తుంటే పిల్లలు ప్రతిదీ గమనిస్తుంటారు తల్లిదండ్రులను. మనమే వాళ్ళకు మాదిరికరము కాబట్టి మనము చర్చకు వస్తూ మనం ప్రార్థన చేసుకుంటూ మన జీవితంలో దేవుని కనపరుస్తూ ఉంటే కూడా మన పిల్లలు కూడా మన వల్ల జీవించడానికి ఇష్టపడతారు. మనమే అలా లేకపోతే పిల్లలకి అలా ఉంది ఇలా ఉందని చెప్తే వాళ్ళు అలాగే ఆ విధంగా ఉండడానికి వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి ప్రతి ఒక్కరము తల్లిదండ్రులమైన మనము మన పిల్లలకి కూడా మాదిరికరంగా ఉండాలా, సమాజానికి మాదిరికరంగా ఉండాలా, సంఘానికి మాదిరికరంగా ఉండాలా, దేవుడి దగ్గర కూడా మనం మాదిరికరంగా ఉండాలి. ఎంతో మంది సేవకులు ఎంతో మంది ఆయన కొరకు ప్రాణాలు పెడుతున్నారు, ఆయన కొరకు తన జీవితాలను త్యాగం చేస్తున్నారు, ఆయన కొరకు ఎంతో తన కుటుంబాన్ని కూడా త్యాగం చేస్తున్నారు. అలాంటి సమయంలో దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు? ప్రేమించమని కోరుకుంటున్నాడు. శత్రువుని సైతము ప్రేమించాలని కోరుకుంటున్నాడు, తగ్గించుకోవాలని కోరుకుంటున్నాడు. మనం కొన్ని విషయాల్లో తగ్గించుకుంటే మనకి ఏమి కొన్ని విషయాల్లో సరే ఎవరైతే మన వాళ్ళు మాట్లాడుతుంటే హెచ్చింపబడే స్థితిలో ఉంటే సరే నువ్వు సరే ఈరోజు నేను దేవుడు హెచ్చించినాడు, ఏదో రోజు నా దేవుడు కూడా నన్ను హెచ్చిస్తాడు అని అంతవరకు ఉండాలి. కానీ ఆ వాళ్ళని హెచ్చించినాడు, వాళ్ళు ఆ విధంగా ఉన్నాడు, వీళ్ళు ఈ విధంగా ఉన్నారు అని మనము వాళ్ళని చూసి అసూయపడడం కానీ మనలో తగ్గింపు లేకుండా వాళ్ళు అంటున్నారే నాకు ఇది లేదే అది లేదని బాధపడడం కానీ ఉండకూడదు. దేవుడు ఏ సమయంలో మనకు ఏది ఇవ్వాలో అది మనకు మన జీవితంలో ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడు. ఎప్పుడు తలగా ఉంచుతాను కానీ దొంగగా ఉంచునని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. నిజంగా మరొకసారి ఆయన యేసయ్య ఎంత గొప్ప దేవుడు, ఎంత మహానీయుడు, రాజులకు రాజు, ప్రభులకు చెరువుల చేత పరిశుద్ధుడు అని కూడబడిన గొప్ప దేవుడు. ఆయన ఎంత మహాపీఠుడు, ఆకాశం సింహాసనము భూమి నా ప్రవపీఠమైన గొప్ప దేవుడు. ఆయన మాట చేతనే సృష్టిని సృజించిన దేవుడు. ఆయన భూమిలో స్వస్థత, ఆయన వస్త్రంలో స్వస్థత, ఆయన కాచిన రక్తంలో స్వస్థత, ఆయన రాసిన రక్తంలో రక్షణ ఉంది. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప మహిమాన్వితుడు. ఆయన మాటల్లో మనం వర్ణించలేము, ఆయన ప్రేమను వర్ణించలేము, ఆయన త్యాగాన్ని వర్ణించలేము. అంత గొప్ప దేవుడు. ఆయన శిష్యుల పాదాలను కలిగినాడు. ఎంత తగ్గించుకున్నాడు ఆయన, ఎంత తగ్గించుకున్నాడు, ఎంతగా ఆయన మాదిరికరమైన జీవితం జీవించినాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో మాదిరికరం ప్రేమ కలిగి ఉంటాము, తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటాము, మాదిరికరంగా ఉన్నాము. మన పిల్లల కొరకు మనము ఖచ్చితంగా ఇది నేను కోరుకునే చిన్న కోరిక, ఖచ్చితంగా మనం తల్లిదండ్రులము మన పిల్లల కొరకు కన్నీరు కాలుతాము, మన సంఘం కొరకు కన్నీరు కాలుతాము. దేవుడు కన్నీటి ప్రార్థనను ఖచ్చితంగా ఆయన తీసుకుంటాడు. మనము మాటలతో చెప్పే ప్రార్థన కొద్ది కన్నీటితో చేసే ప్రార్థన ఆయన సన్నిధికి త్వరగా చేరుకుంటుంది. దానికి సమాధానం త్వరగా వస్తుంది. కన్నీరు కాలుతాం మన కొరకు. కొంతకాలము కొన్ని రోజులు మన పిల్లల కొరకు మనం కన్నీరు కాలిస్తే మన పిల్లలు కూడా రక్షణలోనికి వస్తారు, యేసయ్య మార్గంలోనికి వస్తారు. ఒక్కసారి వాళ్ళు ఆ యేసయ్య మార్గంలోనికి వచ్చిన తర్వాత ఆయన ప్రేమను, ఆయన రక్షణను రుచి చూస్తే మళ్ళీ మన పిల్లలు లోకంలోనికి పోరు. వాళ్ళు మన రక్షణలోకి వచ్చే వరకు మనం కన్నీళ్ళు కాలుతాం ప్రతి ఒక్కరము. ఎందుకంటే మన పిల్లలు కదా వాళ్ళు, మనం కన్న పిల్లలు.
నిజంగా రాకడలో వాళ్ళు ఎత్తపడకపోతే ఎంత భయంకరము, ఎంత భయంకరము, అది ఊహకు కూడా ఊహించలేనిది. అది అంత భయంకరమైన పరిస్థితి. అది ఒక్కసారి మనం కళ్ళు చూసుకొని ఆ నరకం ఎట్లుండదో అని మనం ఊహిస్తే అంత భయంకరము. అది ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళకూడదు. అందుకనే చేయమంటారు, అందరూ మారు మనసు పొందాలని కోరిక, ఆయన కోరిక. అందరూ మారు మనసు పొందాలా, ఎవ్వరు నశించి నరకానికి వెళ్ళకూడదని ఆయన ఇష్టమైనది. అందుకనే ఈ కృపాకాలాన్ని దేవుడు మనకు ఇస్తూనే ఉన్నాడు. కృపాకాలం ఎంతవరకు ఇస్తాడు ఆయన? అన్నాడు. మరి నిజంగా రాకడ గురించి కూడా మీ సేవకు చెప్పినాడు. ఎంత దగ్గరలో ఉంది అంటే అంత దగ్గరలో ఉంది. మనం నిజంగా సిద్ధపడాలా. మన ఈరోజు వస్తే ఈరోజే వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలా. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు చనిపోతామో కూడా తెలియదు. కాబట్టి ఆయన వచ్చే సమయం ప్రతిరోజు ఈరోజు వస్తే నేను వెళ్ళాలి అని మనం సిద్ధపడాలా. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా మనము దేవుడికి ఇది ఇష్టమైనదా కాదా అని ఒక్కసారి ఆలోచన చేయాలా. ఒక్కసారి దేవుడికి ఇష్టమైనది కాదు అని దేవుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక్కసారి మనకు తప్పిస్తే ఇది ఇష్టమైనది కాదు అని దాన్ని వదిలిపెట్టాలా. ఆయనకి ఇష్టమైన జీవితం మాత్రమే జీవించాలా, ఆయనకి నమ్మకంగా మాత్రమే జీవించాలా. ఇలాంటి నమ్మకత్వము, ప్రేమ, సమాధానము, సంతోషము, దయ, కనికరము ఫలాలు, ఆత్మ ఫలాలను ప్రతి ఒక్కరము కలిగి ఉండాలా. ఆత్మ ఫలాలు కూడా మనం కలిగి ఉంటే నిజంగా దేవుడు తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఎన్నో విషయాలు యేసేపు జీవితంలో కూడా అంతే. అన్నల దగ్గర తాను తగ్గించుకున్నాడు, ఆయన హెచ్చింపబడినాడు. ఆయన రాజుగా ఉన్నాడు. తన అన్నలకు కానీ తన తండ్రికి కానీ ఆయన ఎంతగానో చివరి దినాలలో ఆయన సహాయంగా ఉన్నాడు. అదేవిధంగా దావీదు కూడా తగ్గించుకున్నాడు. గొర్రెల కాపరిగా ఉంటూ దావీదు తగ్గించుకున్నాడు. దావీదు దేవుడు ఆయనకు ఒక సింహాసనాన్ని ఇచ్చినాడు. అంత గొప్ప దేవుడు. నిజంగా ఎంతో మాదిరికరమైన జీవితాలు మన ముందు ఉన్నాయి. మనము తగ్గించుకునే స్వభావం మనలో లేక మనం వాటిని పొందుకోలేకపోతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరము ఇదైతే మన మాటలో మనం తగ్గించే స్వభావం కానీ, మాదిరికైన స్వభావం కానీ, ప్రేమించేది కానీ మనలో మనకు రావు. ఖచ్చితంగా ఇది ప్రార్థన వల్లనే అవుతుంది. ఖచ్చితంగా ప్రార్థన చేయడం. దేవా నాకు ప్రేమించే మనసు నీవు, దేవా నాకు తగ్గించుకునే మనసు నీవు, దేవా నీకు మాదిరికరమైన జీవించే జీవితాన్ని నాకు ఇవ్వని అనుదినము ప్రతి క్షణము మనం ఎప్పుడు కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కానీ ప్రతి క్షణము మనం దేవుడితో మాట్లాడుతూనే ఉండాలా. ఆయనకి ఎప్పుడు మనము ఆయనకు ఒక కనెక్షన్ కలిగి ఉండాలా. దేవుడితో మనము, దేవా నువ్వు నాతో ఉండు, నాతో మాట్లాడు అని దేవుడితో అంతిన కనెక్షన్లో ఉండే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. నిజంగా ఆయన శిష్యుల పాదాలను కడుగుట అనేది నిజంగా ఎంతో మాదిరికరమైన జీవితము. నిజంగా మనము కూడా ఎవరి పాదాలు కడగాలని ఇష్టపడడు. కానీ ఆ దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అంత గొప్ప దేవుడు, అంత గొప్ప మాదిరిని మనం అందించినాడు. నిజంగా ఈ దినాలలో మనం కూడా మాదిరికరమైన జీవితాన్ని జీవించాలా. మాదిరికరమైన జీవితం జీవించలేకపోతే, ఒకవేళ రాకడలో ఎక్కబడలేకపోతే, ఒకవేళ మరణించినప్పుడు మనము సిద్ధపాటు కలిగి మరణించలేకపోతే ఎంతో భయంకరము. కాబట్టి ప్రతి ఒక్కరము ప్రతి విషయంలో ప్రేమనే కదా మనం ఏం చేస్తాం, మాటల్లో ప్రేమ చూపించాలా. మన మాటల్లో కటుగా ఉండకూడదు. ఒక్క మాట పూర్తిగా మనం ప్రేమ చూపిస్తే ప్రతి ఒక్కరిని మనము దేవుడి వైపుకు మనం ఆకర్షించిన వాళ్ళం అవుతాము. మనం తగ్గించుకుంటే మనకు పోయేది ఏమీ లేదు. కొంత తగ్గించుకున్నాము, కానీ మనం తగ్గించుకుంటే దేవుడు ఒకనొక దినమున దేవుడు మనల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఆయన హెచ్చిస్తాడు ఖచ్చితంగా. ఇది ఖచ్చితము. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన దేవుడు కాబట్టి ఆయన మాట తప్పడు. మాదిరికరమైన జీవితం. క్రైస్తవులు అంటే ఏంటి, దేవుని నమ్మిన వాళ్ళు ఎలా ఉంటారు, దేవుని నమ్మని వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఈ లోకంలో మనం కొంతమందికైనా ఆయన అలాంటి వ్యత్యాసాన్ని చూపిద్దాం. దేవుడు మాదిరికరమైన జీవితం తీసిన వాళ్ళ విధంగా ఉన్నారు, వాళ్ళ జీవితం ఒక విధంగా ఉంటుంది. కానీ మన జీవితం ప్రత్యేకము, మనది ఇరుకు మార్గము.
చెప్పుకోవాలా, నాన్న నేను ఇది చేస్తున్నాను. మనకి ఏదైనా మన సమస్య ముందున్నప్పుడు కానీ, మనకి ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు కానీ, నాన్న ఇదిగో నేను ఇక్కడ ఉంటున్నాను, ఈ పని చేస్తున్నాను, ఈ పని వల్ల నీకు నీ నామములకు మహిమ కలుగుతుందా లేకపోతే మహిమ లేదా? ఈ పని చేయడం వల్ల నువ్వు సంతోషిస్తావా లేదా? అదే ఒక క్వశ్చన్ వేసుకున్నాం మనం. ఆయన సంతోషిస్తున్నాడంటే ఎంత పనినైనా చేయడానికి మనం సిద్ధపడ్డాం. ఆయన బాధపడుతున్నాడంటే అది బాధ కలిగించే విషయం అంటే మనం ఆ పనిని చేయకుండా ఉంటాము. నిజంగా దేవుడు ఎంతో మన ముందు ఆయన పాదాలు, శిష్యుల పాదాలు కడిగి తగ్గించుకున్నాడు. మనం కూడా ఇవ్వకుండా తగ్గించుకున్నాము. మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు, మన సంఘం కొరకు, మనం ప్రతి ఒక్కరము మనం కన్నీళ్లతో దేవుడిని మొదలుపెట్టుకున్నాం. నిజంగా కన్నీళ్ళు కార్చండి. కన్నీళ్ళు కారకపోతే మన జీవితాలలో కార్యాలు జరగవు. కన్నీళ్ళు కారిస్తే మన జీవితాలలో కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే నా జీవితంలో అనేకములు కార్యాలు కన్నీళ్ళలో నేను దేవుడి దగ్గర మొదలుపెట్టుకున్నాను. ప్రతిదీ మొదలుపెట్టుకున్నాను. కానీ దేవుడు నాకేం కావాలో అది నాకు ఖచ్చితంగా ఇస్తాడు. ఒక చిన్న ఈ సంఘటనలో ఒక చిన్న నేను చెప్తాను. నా జీవితంలో జరిగిన సంఘటన, మొన్న ప్రమోషన్ విషయంలో ప్రమోషన్ వచ్చింది నాకు. ఆ విషయంలో నేను నా ర్యాంక్ చాలా దూరంగా ఉంది. అయ్యా నేను రాత్రి ముందు దినంలో కౌన్సిలింగ్ ఉంది. నాకు రాత్రంతా నేను నిద్రపోలేదు. దేవుని దగ్గర పేపర్ పెట్టుకుంటున్నాను, ఏడుస్తున్నాను, బ్రతిమలాడుతున్నాను. అయ్యా నీ రాకడ వస్తుంది, నేను సిద్ధపడాలి, నీ రాకడను, నీ వాక్యం వినాలి. ఎక్కడో దూరం చేస్తే నేను సంఘానికి దూరం అవుతాను, వాక్యానికి దూరం అవుతాను. నేను ఎలా ఉండాలి నాన్న, నేను ఎలా ఉండాలి అని బ్రతిమలాడుతున్నాను, ఏడుస్తున్నాను. రాత్రంతా ఏడ్చినా, నిద్రపోలేదు. ముందు రోజు కౌన్సిలింగ్కి వెళ్ళినాను. ఎక్కడో ముందుంది ఎక్కడో లాస్ట్ ఉంది నాది పేరు. అయితే నా 37 నంబర్ నాది. 37 నంబర్లలో నేను అడిగిన, దేవా నీ సంఘానికి నేను దగ్గరలో ఉండాలి నాన్న, నీకు నీ పరిచర్య చేయాలి నాన్న, నీకు మార్గదర్శకంగా ఉండాలి నాన్న, నేను సంఘానికి దూరం అయితే నేను తట్టుకోలేను అని ఏడుస్తూనే ఉన్నా. ముందు ఇంకా కౌన్సిలింగ్, మరుసటి రోజు కౌన్సిలింగ్ ఉంది. ప్రేయర్ చేసుకొని వెళ్ళినాను. తమ్ముడు ప్రేయర్ చేసినాడు, పెద్ద తమ్ముడు ప్రేయర్ చేసినాడు. వెళ్ళిన తర్వాత ఇంకా అందరికి కౌన్సిలింగ్ పిలుస్తా ఉన్నాడు. నేను కోరుకున్న ప్లేస్ దగ్గర ప్లేస్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. నాకు భయం ఉంటుంది. ఎక్కడో ఆటోని, ఎక్కడో అక్కడ మంత్రాలయం, మౌతాలయం అక్కడుండే ప్లేస్లు. అయ్యో అంత దూరం నేను ఒక్కదాన్ని, నా భర్త లేడు, నేను ఒక్కదాన్ని, నేను ఎలా వెళ్ళాలి ఉన్నానా? నేను సాక్షిగా ఉన్నాను కదా, నాకు సహాయం చేయవా అని నేను కన్నీళ్లతో బ్రతిమలాడినాను. అప్పుడు దేవుడు ఏం చేసినాడు, ఇంకా 37వ నంబర్ నాది. ఆ టైంలో అందరూ కోరుకుంటున్నారు, ఇష్టమైన ప్లేస్ అన్ని కోరుకుంటున్నారు. తమ్ముడికి ఫోన్ చేసిన, ఇదిగో ఇక్కడ ఉన్నాయి, ఈ ప్లేస్ ఉన్నాయి, ఏ తీసుకోవాలని ఫోన్ చేస్తే అదొక్క ప్లేస్ ఉంది. ఏది దిగుబాటు అనే ప్లేస్ ఒకటి నాకు ఉంది. అది గార్గపురంకి ఇంకా కొద్ది ముందు పోతే ఉంటుంది. ఆ ప్లేస్ ఉంది. అదొక్క ప్లేస్ దేవుడు నా కర్నూలు జిల్లాలోనే ఆ ప్లేస్ నా కొరకు దాచి ఇచ్చినాడు. ఎంతో మంది నా ముందు 36 మందికి ఆ ప్లేస్ దేవుడు చూపించలేదు. తర్వాత కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత నేను అడిగినాను, మీరు ఎందుకు ఈ ప్లేస్ తీసుకోవాలంటే దిగోపాడు ఎక్కడుందో నాకు తెలియదు అన్నారు వాళ్ళు. అయ్యో దిగోపాడు ఇంత దగ్గర ఉందా ఈ ఊరు, నాకు తెలియదే ఆ ఊరు అంత దగ్గర ఉందని. ఎక్కడ దూరం ప్లేస్ తీసుకున్నారు. నిజంగా నా గొప్ప దేవుడు ఆ దిగోపాడుని నా కొరకు మరుగు చేసినాడు. నిజంగా ఈ విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేదు. అసలు ఎంత దగ్గర అంటే కర్నూలు జిల్లాకు దగ్గర, మా ఇంటికి దగ్గర. ఇప్పుడు చేస్తున్న జాబ్ తోటి ఇది ఇంకా దగ్గర అవుతుంది నాకు. అదేవిధంగా అట్లా నేను కోరుకున్నానా, మరి అదే నెలలో దేవుడు, మేము బీ క్యాంప్లో ఉండేవాళ్ళము, మళ్ళీ బీ క్యాంప్ నుంచి దేవుడు మా మందిరము పక్క సొంతలోనే ఒక ఇల్లు ఇచ్చినాడు దేవుడు. నిజంగా నేను ఎక్కడో ఉంటాను, ఎక్కడో దూరం వెళ్ళిపోతాను, సంఘానికి దూరం అయిపోతాను, సేవలకు దూరం అయిపోతాను, వాటికి తరం అవుతుంది. నాకని ఎంతకు బాధపడిన దాన్ని ఈరోజు సంఘానికి పక్క వీధిలోనే, పక్క సంఘంలోనే ఇల్లు ఇచ్చినాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు. నిజంగా నేను ఆయనకి ఏమి ఇచ్చినా నా రుణాన్ని నేను తీర్చుకోలేను. ఆ రుణాన్ని ఇప్పుడు ప్రతి పరిచర్యలో ఉదయం 5 గంటలకు కానీ, సాయంకాలం కానీ, ఏ పరిచర్య జరిగిన సంఘంలో నేను ప్రతి పరిచర్యలో పాల్గొంటున్నాను. నిజంగా అలా నాకు వస్తుంది.
అనాథకు దిగుబడి 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 అని అడుగుతున్నా. దేవుడు అసలు ఎంత గొప్ప దేవుడు అంటే అదే దిగుబడు దేవుడు నాకు ఇచ్చినాడు. ముందుగానే మా సూపర్వైజర్తో చెప్పాడు, అమ్మా నీకు దిగుబడికి ఇస్తాం 50,000 డబ్బులు ఇయ్యని అన్నాడు. అంటే నేనేమన్నా, నా దేవుడు గొప్ప దేవుడు, నీకు 50,000 నేను ఇస్తే నా దేవుడిని నేను తక్కువ చేసిన దాన్ని అవుతాను. 50,000 ఇవ్వడానికి నాకేం తక్కువ కాదు. కానీ నా దేవుడు 5,000 50,000 కాదు సార్, ఒక 5,000 కూడా నీకు ఇవ్వను నేను. ఖచ్చితంగా ఆ దిగుబడి దేవుడు నాకు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తాడని ఆ సార్తో నేను వాదించినానా. తర్వాత కౌన్సిలింగ్ లో సార్ బయట ఉన్నాడు, నేను కౌన్సిలింగ్కి వెళ్ళాను. అదిగోపాటు తీసుకున్నానంటే ఆయన అన్నాడు, నిజంగా నీ దేవుడు గొప్ప దేవుడు, నీకు ఏవైతే నువ్వు కోరుకున్నావో ఆ దేవుడు నీకు ఉచితంగా అదిగోపాటు ఇచ్చినాడని ఆ అన్నజనుడు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. నిజంగా నా జీవితంలో ఇది చాలా ఇదే కాదు, నా జీవితంలో చాలా 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 గొప్ప కార్యాలు చేసినాడు. ఎందుకంటే నేను ఆయన దగ్గర ప్రతిదీ కన్నీళ్ళతో ప్రతిమాడుకుంటున్నాను. ఎందుకంటే ప్రతికాల తప్పదు, మనకు కావాలంటే ఒక పోగొట్టుకోవాలా. ఖచ్చితంగా నాకు కూడా నా భర్త చనిపోయి 11 సంవత్సరాలు అవుతుంది. కానీ ఏనాడు దేవుడు ఏది తక్కువ చేయలేదు. ఏది కావాలనుకుంటే అది ఇస్తాడు, ఏది అనుకుంటే అదే పడ్డ నేను అది పొందుకుంటున్నాను. మీరు కూడా మీ జీవితాలలో అదే విధంగా ఉండండి, ఖచ్చితంగా ఇస్తాడు. అయ్యో నాకు నా పరిస్థితి, కుటుంబ పరిస్థితి ఇలా ఉంటే, అయ్యో నా పిల్లలు ఇలా ఉన్నారే, అయ్యో ఇలా ఉంటే అని మనం అనుకుంటున్నాం. కానీ ఖచ్చితంగా కన్నీళ్ళతో అడగండి, మీరు ప్రతిదీ పొందుకుంటారు. కన్నీళ్ళతో ప్రతిపాడండి మీరు యేసయ్య దగ్గర. ఆయన ప్రేమ గలవాడు. మనం కన్నీళ్ళు కారిస్తే ఆయన చూడలేడు, అసలు చూడలేడు, మనం ఎప్పుడు చూడలేడు. ఆయన కన్నీళ్ళు కార్చండి. మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? కన్నీళ్ళు కార్చండి. మీ పిల్లల రక్షణ లేదా? కన్నీళ్ళు కార్చండి. మీ కుటుంబాలలో ఏది తక్కువ అయిపోయింది వాళ్ళ కన్నీళ్ళు కార్చండి. కన్నీటితోనే సమాధానం ఖచ్చితంగా వస్తుంది. ఆయన పాదాలు కడవండి, ఆయన పాదాలను ప్రతిపాడుకోండి. పాదాల దగ్గర, ఆయన పాదాల దగ్గరే మనకు విజయం ఉంది, ఆ పాదాల దగ్గరే ఘనత ఉంది, ఆ పాదాల దగ్గరే రక్షణ ఉంది. వేడుకుందాం మనము. ఎందుకంటే నా జీవితంలో నేను అనుభవించి నేను మాటలు చెప్తున్నాను. ప్రతిదీ అనుభవిస్తున్నాను నా జీవితంలో. ఏది తక్కువైనా నేను ఎవరి దగ్గర వెళ్ళి అయ్యా నాకు ఇది కాలని బ్రతికాడు, నా దేవుడి దగ్గర నేను బ్రతికాడతాను. అది ఎలా నేను కొట్టుకుంటానో నాకు తెలియదు, కానీ అది నా దగ్గరికి వస్తుంది. నేను ఎవరిని ఎప్పుడు చేయదామని లేదు, కానీ యేసయ్య దగ్గర మాత్రం అనుదినంగా కన్నీళ్ళు కారుస్తూనే ఉంటాను. నా జీవితంలో చేసిన గొప్ప దేవుడు మీ జీవితాలలో కూడా చేస్తాడు. ఖచ్చితంగా మీరు కన్నీళ్ళు కార్చండి, మీ పిల్లల కోసం కన్నీళ్ళు కార్చండి, మీ కోసం కన్నీళ్ళు కార్చండి. ఆయన కనుక మాదిరికరమైన ప్రేమ కలిగి ఉండండి, తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండండి, మాదిరికరమైన జీవితాన్ని జీవించండి. నిజంగా మనలో మనకి ఏమి లేదు. మనకి ఈ లోకంలో చనిపోతే మనం ఏమి ఎప్పుడు తీసుకోలేము. అయ్యో చనిపోతే పలానా మంచిది, అయ్యో అంటే చాలా మంచిదని కొద్దిగా కన్నీళ్ళు కాల్చి మన కొరకు వాళ్ళు ఉంటే చాలు. మనం చనిపోతే వాళ్ళు ప్రేమగా ఉన్న మాటలు మనకు మంచి మాటలు చెప్పుకుంటే చాలు. అంతే, మనం ఏం తీసుకోలేము. ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఆయనకు మాదిరికరంగా ఉంటాము, ఆయన కొరకు బ్రతుకుతాము, ఆయన కొరకే జీవిస్తాము. ఏది మనకి వెంబడి రాదు, ఇల్లు వెంబడి రాదు, ధనం వెంబడి రాదు, మన సంపాదన వెంబడి రాదు, మన అధికారాలు వెంబడి రావు, ఏది వెంబడి రాదు. కానీ నిజంగా మనము చాలా గొప్పవాళ్ళము. ఎందుకంటే ఆయన ఉచితమైన రక్షణ మనకు దయచేస్తున్నాడు. ఆయన ఉచితంగానే మనము పొందుకుంటున్నాము. ప్రతిదీ మనం ఎక్కడ డబ్బులు ఇస్తున్నామా పొందుకోవడానికి? ప్రతిదీ ఉచితంగానే పొందుకుంటున్నాము, అడుగుతున్నాము, ప్రతిమాడుతున్నాము, మనం పొందుకుంటున్నాము. బ్రతిలాడండి, మన పిల్లల కొరకు బ్రతిలాడండి, మన కొరకు నీ కొరకు బ్రతిలాడుకోండి, నా కొరకు నేను బ్రతిలాడుకుంటాను, సంఘం కొరకు బ్రతిలాడండి. ఖచ్చితంగా దేవుడు మన జీవితాలలో కార్యం చేస్తాడు, ఎన్నో అద్భుతాలు చేస్తాడు. రుచి చూడండి, ఒక్కసారి రుచి చూడండి. రుచి చూస్తే ఆయనను మీరు ఎప్పుడు కానీ మరవలేదు. ఆయన రుచి అలా ఉంటుంది. నిజంగా రుచి చూడండి. రుచి చూసిన వాళ్ళు ఎప్పుడు కానీ ఆయనని వెంబడించకుండా ఉండలేరు, ఖచ్చితంగా వెంబడిస్తారు. నిజంగా మనము ఇంత మాదిరికరమైన జీవితాన్ని జీవించిన దేవుడు మనకు కూడా మాదిరికరమైన జీవితాన్ని ఇచ్చినాడు. మనం కూడా మాదిరికరంగానే బ్రతుకుతాము. మన జీవితంలో ప్రతి విషయంలో ఆయనను సంతోషపెట్టే బిడ్డలుగా ఉన్నాము, ఆయనను గణపరిచే బిడ్డలుగా ఉన్నాము. మాదిరికరమైన మన జీవితము, సంఘానికి మాదిరికరంగా ఉన్నాము, కుటుంబానికి మాదిరికరంగా ఉన్నాము.
మన మన జీవితాల్లో మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో అక్కడ కూడా మాదిరికరంగా ఉన్నాము. తగ్గింపు ప్రేమ, తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాము. దేవుడు ఆయన శిష్యుల పాదాలను కడుగుతూ దేవుడు మనము ఈ మాటలను బయలుపరిచినాడు. తగ్గింపు స్వభావాన్ని చూపించాలని ఈ మాటలను బయలుపరిచినాడు. కాబట్టి మన జీవితాలలో కూడా మనల్ని అనుమతించుకున్నాము. నువ్వు అనుమతించుకొని ఈ లోకంలో బ్రతుకుదాము. ఆయన రాకడ చాలా సమీపంగా ఉన్నది. కాబట్టి మనం కూడా మన జీవితాలను సిద్ధపరచుకున్నాము. దేవుడు నన్ను ప్రేమించి ఈరోజు నన్ను ఇక్కడ మీద పెట్టినందుకు దేవుడికి చాలా వందనాలు. మరి నేను ఎప్పుడైతే వాక్యం చెప్పలేదు, మరి ఏమైనా తప్పులుంటే క్షమించండి. దేవుడికి సమయం ఇచ్చినందుకు దేవుడికి మరొకసారి కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక.